పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలితాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, రాశి ఫలితాలు మీకు మేము అందించడం కోసం మేము చేసేటటువంటి ప్రయత్నం చాలా ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఫలితాలు చూసినటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో పరిహారాలతో సహా ప్రస్తుతం రాశి ఫలితాలు మీకు ఇవ్వటం జరుగుతున్నది. ఈ పరిహారాలు చక్కగా పాటించండి, తద్వారా మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఇక్కడ తులారాశి వారికి ఎవరైతే ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో అటువంటి వారు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని తగిన పరిహారాలు కనుక పాటించినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు. తులారాశి వారికి ప్రధానంగా ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఎలా ఉందంటే, ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, రాశ్యాధిపతి మరియు అష్టమ స్థానాధిపతి అయిన శుక్రుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 7వ స్థానంలో సంచరించేటప్పుడు దాంపత్య సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యాలలో ఆకర్షణ ఇవి అనుకూలంగా మారతాయని చెప్పాలి. అంటే నూతన వ్యాపార ప్రారంభాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ రాశి వారు కొంచెం ఆకస్మికమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, అహంకారంతో కూడినటువంటి మాటల వల్ల కానీ ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అహంకారంతో కూడినటువంటి మాటలు అనేటటువంటివి పనికి రావు. తరువాత ఇంకా రవి మరియు గురు గ్రహాలు, ఈ 2 గ్రహాలు కూడా మీ జన్మరాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాయి. 9వ స్థానం అనేటటువంటిది భాగ్యస్థానం, పితృస్థానం కూడా. పితృకారకుడైనటువంటి రవి పితృస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గురుడు కూడా, అంటే జ్ఞానానికి ధర్మానికి కారక గ్రహమైనటువంటి గురుడు కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మంచి మాటలు వినటం ద్వారా సత్ఫలితాన్ని పొందుతారు. ఎదుటివారికి చెప్పేటటువంటి మాటల వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలానే పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయని చెప్పాలి. విదేశీ ప్రయాణాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది, మంచి అవకాశాలు వస్తుంటాయని చెప్పాలి. ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి ఏ పనైనా సరే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. బుధ గ్రహాన్ని కనుక తీసుకుంటే 23వ తేదీ వరకు, అంటే 22వ తేదీ రాత్రి వరకు బుధుడు మీ రాశికి 9వ స్థానంలో సంచరిస్తాడు. ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం కారణం చేత మంచి వాగ్దాడి పెరుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. 23వ తేదీ నుంచి ఎందుకంటే మీ జన్మరాశికి 10వ స్థానంలో కర్మస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొన్ని నిర్ణయాలు చాలా వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. అప్రమత్తత అనేటటువంటి చాలా అవసరం. ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవటం వలన కానీ, సరైన సమయానికి స్పందించకపోవటం వలన కానీ కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు చేజారిపోయే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉన్నది. తర్వాత మీ జన్మరాశికి లాభస్థానంలో కుజకేతు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ కుజుడు మరియు కేతువు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలు ఇక్కడ తులారాశి వారికి సూచిస్తున్నాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల వలన చక్కటి లాభం కలుగుతుంది. దాంతోపాటు స్నేహితుల యొక్క మద్దతు కూడా చక్కగా లభిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ మీకు ఈ పర్టికులర్ డేస్, అంటే ఈ కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత హఠాత్ నిర్ణయాల వలన ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడం మంచిది. తర్వాత శని భగవానుడు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి వ్యాధులపై, అంటే ఇప్పటి వరకు ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వాటి నుంచి కొంచెం ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. రుణ భారాలు కూడా తగ్గించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ ఏ పనైనా సరే శ్రమతో మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఈ రాహు యొక్క సంచారాన్ని కనుక మనం పరిశీలిస్తే 5వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత విద్యా సంతానములో కొంత గందరగోళం కానీ, అకస్మాత్తుగా అంటే కొన్ని కొత్త ఐడియాలు రావటం కానీ, వీటి విషయంలో కొంచెం అంటే కొత్త ఐడియాలతోటి పాత ఐడియాలు తీసేసి కొత్త వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం గందరగోళ పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కోరుకునేటటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. మరి డే వైజ్ గా కనుక పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందంటే,
16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 1:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన స్థితి అని చెప్పాలి. విద్యాపరంగా కానీ సంతానపరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. క్రియేటివిటీ విషయంలో మీ యొక్క ఆలోచనలలో స్పష్టత కలుగుతుంది. మీ అంటే సృజనాత్మకత అంటే మీలో ఉండేటటువంటి ఇంటర్నల్ స్కిల్స్ అన్ని కూడా బయటకు వచ్చి తద్వారా గొప్ప గుర్తింపు అనేది లభిస్తుంది. జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 1:06 నుంచి జూన్ 18వ తేదీ రాత్రి 6:41 మధ్యలో ఉండేటటువంటి సమయంలో కొంచెం అంటే అనారోగ్య సమస్యలు కానీ అప్పుల సమస్యలు కానీ కొంచెం పెరుగుతూ ఉంటాయి. వాటి మీద అంటే కొంచెం శ్రమ పడినట్లయితే లేదా కొన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ కనుక పాటించినట్లయితే అంటే ముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాటి యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క సూచనలు అంటే వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం వలన కొంతవరకు ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ పర్టికులర్ డేస్ లో 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మీరు చేయకూడని పని ఏమిటంటే వాదోపవాదాలు పనికిరావు. ఎట్టి పరిస్థితులు ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి ఇక్కడ ఈ రాశి వారికి అత్యంత ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. జూన్ 18వ తేదీ రాత్రి 6:41 నుంచి జూన్ 20వ తేదీ రాత్రి 9:41 వరకు ఉండేటటువంటి సమయంలో జీవిత భాగస్వామితో అత్యంత సన్నిహితంగా మెరుగుతూ ఉంటారు. కొత్త కొత్త ఒప్పందాలు అంటే అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అవకాశంగా మారుతుంది. కొత్త డీల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఏ పర్పస్ తోటైతే మీ ప్రయత్నం కొనసాగుతూ ఉంటుందో ఆ పర్పస్ సాధ్యమయ్యేటటువంటి విధంగా ఇక్కడ మీకు అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. జూన్ 20వ తేదీ రాత్రి 9:41 నుంచి జూన్ 22వ తేదీ రాత్రి 11:03 మధ్యలో ఉండేటటువంటి సమయంలో కొంచెం ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ సూచిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని గోప్యమైనటువంటి విషయాలు అంటే రహస్యంగా ఉంచవలసినటువంటి విషయాలను బహిర్గతం చేయటం వలన సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆందోళన పెరిగే పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. జూన్ 22వ తేదీ రాత్రి 11:13 నుంచి 24వ తేదీ రాత్రి 11:46 మధ్యలో ఇక్కడ ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా సాగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. అంటే దైవ దర్శనం చేసుకోవడం కానీ గుళ్ళకి గోపురాలకి తీర్థయాత్రకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. దాంతో పాటు గురువుల యొక్క ఆశీర్వాదం అనేటటువంటి చాలా బలంగా ఉంటుందని చెప్పాలి. ఇది దూర ప్రయాణాలు పెట్టుకునేటటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి రోజు అని చెప్పాలి. జూన్ 24వ తేదీ రాత్రి 11:46 నుంచి జూన్ 26వ తేదీ రాత్రి 1:40 మధ్యలో ఉండేటటువంటి సమయంలో మీ ఉద్యోగ వ్యాపార రంగంలో ఎదుగుదలకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతూ ఉంటారు. కొత్త బాధ్యతలు చేపడుతూ ఉంటారు. నిరుద్యోగంగా ఉన్నటువంటి వారికి అక్కడ గుడ్ న్యూస్ అనేటటువంటిది తెలిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. జూన్ 26వ తేదీ రాత్రి 1:40 నుంచి 29వ తేదీ ఉదయం 6:34 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఇది లాభదాయకమైనటువంటి రోజులు అని చెప్పాలి. మిత్రుల యొక్క సహాయం కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావటం కానీ అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు ఉంటారో అటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. జూన్ 29వ తేదీ ఉదయం 6:34 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఒంటరితనం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఏ పని అయితే చేయాలనుకుంటారో ఖచ్చితంగా ఆ పని చేయలేక పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. మనస్సులో ఏదో ఒక విషయం మీద అసంతృప్తి రగులుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు చేసుకోవడం అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ చంద్రగ్రహానికి సంబంధించినటువంటి అంటే చంద్రగ్రహ శాంతి కోసం చంద్రగ్రహ మంత్రం కానీ లేదా శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవటం వల్ల కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే విద్య ఉద్యోగం వ్యాపారం మొదలైనటువంటి రంగాలను కనుక పరిశీలిస్తే జూన్ 23వ తేదీ వరకు విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఉద్యోగస్తులకైతే 24వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులకు 20వ తేదీ తర్వాత మంచి ఒప్పందాలు కలుగుతూ ఉంటాయని చెప్పాలి. 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ప్రేమ సంబంధాలు అత్యంత అనుకూలంగా బలపడతాయి. కుటుంబ స్నేహాలు మరలా పునరుద్ధరించబడుతూ ఉంటాయి. జూన్ 20, 22వ తేదీల మధ్యలో కలహాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అలానే 21వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో ఆర్థిక లాభాలు అత్యంత అధికంగా ఉన్నాయని చెప్పాలి. 29, 30వ తేదీలలో ఆకస్మికమైనటువంటి ఖర్చులు కూడా బాగా వేధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీనరాశిలో శని సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్యపరంగా మానసికమైన ఒత్తిడిని తగ్గించుకోవాలి. శారీరకమైనటువంటి బలాన్ని పెంచుకోవటం ధ్యానం ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు
శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అలానే మీ రాశికి దశమ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత బుధవారం రోజున వెంకటేశ్వర స్వామికి ద్రాక్ష పళ్లను నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి వచ్చేటటువంటి ఫలితాలు, చేయదగినటువంటి పరిహారాలు. తులారాశి వారికి సంబంధించినటువంటి జూన్ 16 నుంచి 30వ తేదీకి సంబంధించిన ఫలితాలు. శుభం.